విద్యుత్ వ్యవహారంలో వచ్చే ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమన్నారు జగదీష్ రెడ్డి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు బయటపెట్టాలని అన్నారు ఆయన. జగదీష్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి. గత ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని గొంతు తెరిచి అరిస్తే అబద్ధాలు నిజాలు అయిపోవని కౌంటర్ ఇచ్చారు. అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారన్న మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించవు అధ్యక్ష. ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి శ్వేతపత్రంలోనే 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 19.22 అని చెప్పి వారే స్వయంగా ఇచ్చారు. వీరు సభకు ఎప్పుడు కూడా 10-12 గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైన ఇంకొక మంత్రి గారు మాట్లాడినరు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమ ద్వారా సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. 24 గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము. అందులో 24 గంటలు కరెంట్ ఇచ్చామని అందులో ఏమైనా మెన్షన్ చేశాను నేను? లేదే. మీరు మాట్లాడుతూ స్టార్టింగ్లోనే వినండి. స్టార్టింగ్లోనే మీరు చెప్పారు ఏదో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చింది నీతి ఆయోగ్ గారు సర్టిఫై చేశారు, మేమే ఇచ్చారని ఇందాడు చెప్తా ఉన్నారు.